గేమ్ చేంజర్, అన్ప్రెడిక్టబుల్ అంటూ వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు దాని రిజల్ట్ కూడా అన్ప్రెడిక్టబుల్గానే ఉంది. అంటే అన్ప్రెడిక్టబుల్ అంటే హిట్ గ్యారంటీ, సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంది. సినిమా విషయానికి వస్తే అమెరికాలో చూసిన వాళ్ళైనా లేదంటే ఇండియాలో ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళైనా అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే రామ్ చరణ్కి ఇది చాలా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా. సినిమా స్టార్టింగ్ అంతా కూడా కాలేజ్ ఎపిసోడ్ అంతా సరదా సరదాగా కామెడీగా నడిచిపోయింది. కానీ దీనికన్నా రొటీన్ అవుతుందేమో ఈ కాలేజ్ సీన్స్ అనుకున్న టైంలో ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ప్రజెంట్లోకి వచ్చి ఐఏఎస్ క్యారెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్ క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా గ్రిప్గా సీన్లు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్కి అలాగే పొలిటీషియన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆ కాన్ఫ్లిక్టే మెయిన్ సినిమాకి ప్రాణం. అది చాలా బాగా వర్కౌట్ అయింది, సినిమాలో బాగా వర్కౌట్ అయిపోయింది. రామ్ చరణ్కిను అలాగే పొలిటీషియన్ క్యారెక్టర్లో ఎస్జే సూర్యకి మధ్య ఉన్న సీన్లన్నీ కూడా సూపర్ హైలైట్గా ఉన్నాయి. ఎస్జే సూర్య తన క్యారెక్టర్ మామూలు చాలా సినిమాల్లో మనం చూస్తున్న పొలిటీషియన్ క్యారెక్టర్ అయినా కూడా తన పెర్ఫార్మెన్స్ తోటి దానికి మంచి వాల్యూ యాడ్ చేశారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు అనేది ఎస్జే సూర్యని అందరూ కూడా పొగుడుతున్నారు. అట్ ది సేమ్ టైం తమన్ యొక్క మ్యూజిక్ ఏదైతే ఉందో మ్యూజిక్ సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. కానీ తమన్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది సూపర్ డూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పి అందరూ కూడా తమన్ని బాగా పొగుడుతున్నారు సినిమాలో. ఈ సినిమాకి హీరో రామ్ చరణ్ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ని తమన్ పోషించాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా, మ్యూజిక్ ద్వారా అనేది అందరూ ఏకగ్రీవంగా చెప్తున్నమాట. తమన్కి ఫస్ట్ టైం ఇప్పుడు శంకర్ గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది. దాన్ని తమన్ రెండు చేతులా కూడా అందిపుచ్చుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చాలా మంచి రిజల్ట్ని ఇచ్చాడు రామ్ చరణ్కి. అలాగే అట్ ది సేమ్ టైం శంకర్ గారికి కూడా ఒక మంచి మ్యూజిక్ హిట్ సినిమా, అలాగే రికార్డింగ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండే సినిమాని తమన్ అందించాడు. తమన్కి మాత్రం 100కి 100 మార్కులు పడతాయి ఈ సినిమాకి అనేది అందరూ చెప్తున్నమాట. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ అందరికీ తెలుసు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారో అందరికీ తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఫామ్లో లేరు. భారతీయుడు 2 ఫ్లాప్ అవడం కానీ, దానికి ముందు 1-2 సినిమాలు సరిగా ఆడకపోవడం కానీ, అవన్నీ చూసిన తర్వాత ఆయన చెప్పినది ఏంటంటే నేను ఒక్కడు సినిమాలాగా పోకిరి సినిమాలాగా తీద్దామని చెప్పి ఈ సినిమాని చేశాను అని చెప్పి గేమ్ చేంజర్ ఫంక్షన్స్ అన్నింటిలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఈ సినిమా ఖచ్చితంగా ఆ రేంజ్లో ఉంది. కానీ ఒకే ఒక్కడు సినిమాని దృష్టిలో పెట్టుకుని అలాగే తీసినట్లుగా కనబడుతుంది, కానీ ఆ రేంజ్లో అయితే రాలేదు సినిమా. కాకపోతే మాత్రం మంచి సీన్స్ అయితే ఖచ్చితంగా పడినాయి. శంకర్ గారు ఫ్లాపుల్లోంచి అయితే ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా బయటపడినట్టే లెక్క. అయితే సూపర్ డూపర్ హిట్ కొట్టరా అనేది మాత్రం కొంచెం ఆలోచించాలనేది అందరూ అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఉందో అందులో అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ తేజ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. ఒక మంచి ఆర్టిస్ట్కి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కనుక దొరికితే ఏ స్థాయిలో విశ్వరూపం చూపిస్తారో ఆ స్థాయిలో విశ్వరూపాన్ని రామ్ చరణ్ తేజ్ చూపించాడు అప్పన్న క్యారెక్టర్లో అనేది అందరూ చెప్తున్నమాట. గతంలో చేసిన సినిమాలు అన్నిటికన్నా కూడా ఈ సినిమాలో RRR కానీ మిగతా సినిమాలకు కానీ వాటికన్నా కూడా వాటితో సమానంగా కూడా ఈ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో అవార్డులు రావడానికి కూడా అప్పన్న క్యారెక్టర్కి అవార్డు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి అందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది రామ్ చరణ్కి సినిమా ప్లస్ అయ్యే సినిమా, దాంట్లో డౌటే అక్కర్లేదు. కియారా అద్వానీ ఎంత అందంగా ఉంటుందో, ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో అమ్మాయికి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పెద్దగా అవకాశం లేకపోయినా కూడా లవ్ సీన్లు అన్నీ కూడా ఒకే సీన్స్ అన్నీ కూడా లవ్ సీన్స్ ఉన్నాయి. అంటే ఒక అద్భుతమైన లవ్ సీన్స్ అని కాదు, అందరూ ప్రిడిక్ట్ చేసే లవ్ సీన్స్, రెగ్యులర్ లవ్ సీన్సే ఉన్నాయి. కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్లో కియారా అద్వానీ కూడా చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా సాంగ్స్ కోసమే క్యారెక్టర్ ఉన్నట్లాగా ఉంది.
కానీ ఈ లవ్ ట్రాక్ ద్వారా ఒక మంచి మెసేజ్ని, ఒక పాయింట్ని లేవనెత్తాలని చెప్పి శంకర్ గారు ప్రయత్నం చేశారు. ఇంకా బాగా దాన్ని కనుక ట్రీట్ చేసి ఉంటే, దాని మీద కొంచెం స్ట్రెస్ చేసి ఉంటే, ఆ పాయింట్ మీద ఇంకా బాగుండేది అనేది అందరు చెప్తున్నమాట. అట్ ది సేమ్ టైం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒకేలాగా సరదా గడిచిపోతూ, ఈ ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చేసరికి చాలా మంచి ట్విస్ట్ తోటి ఇంటర్వల్ బ్యాంగ్ ఇచ్చారు. ఇంటర్వల్ బ్యాంగ్ నుంచి మాత్రం మొత్తం సినిమా అంతా ఫుల్ గ్రిప్గా నడిచింది. ఒక లవ్ ట్రాక్ తప్ప మిగతాదంతా కూడా చాలా గ్రిప్గా ఉన్నాయి. సీన్స్ అన్నీ కూడా మంచి సీన్స్ పడినాయి అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నమాట. ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ రెండు కూడా చాలా బాగా తీశారు. ఒక మంచి రేంజ్కి సినిమా వెళ్ళడానికి అవసరమైన సీన్లన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఆ పొలిటీషియన్కి రామ్ చరణ్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఫుల్గా సినిమాలో పండింది. వాళ్ళిద్దరి మధ్య డైలాగులు కూడా చాలా బాగా పడినాయి అని అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్తున్నారు. అయితే సినిమా ఓవరాల్గా సినిమా చూస్తే సినిమా హిట్ అవడం అనేది ఖచ్చితంగా ఖాయం. కానీ సూపర్ డూపర్ హిట్ అవుతుందా లేదా అనేది అన్ప్రిడిక్టబుల్. ఎందుకు అన్ప్రిడిక్టబుల్ అంటే, దీని తర్వాత వచ్చే సినిమాలు డాకు మహారాజ్ బాలకృష్ణ గారి సినిమా, అలాగే సంక్రాంతికి వచ్చే ఇంకొక సినిమా, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి సినిమా, ఈ రెండింటి యొక్క రిజల్ట్ మీద కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి అనేది అందరూ చెప్తున్నమాట. ఓవరాల్గా ఈ సినిమా ఒక రామ్ చరణ్ తేజ్ గారికి మాత్రం చాలా మంచి సినిమా అవుతుంది. అయితే గేమ్ చేంజర్ అవుతుందా లేదా అనేది కొంచెం అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే అది చెప్పాను కదా, మిగతా సినిమాల మీద. మిగతా సినిమాల కన్నాక రిజల్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ స్థాయికి వెళ్ళి రామ్ చరణ్కి కెరీర్లో ఒక గేమ్ చేంజర్ సినిమా అవుతుంది. ఒకవేళ మిగతా సినిమాలు కూడా హిట్ అయితే కనుక ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వకపోయినా కూడా ఖచ్చితంగా హిట్ కాకైతే ఖచ్చితంగా తెచ్చుకుంది, ఆల్రెడీ తెచ్చేసుకుంది. ఈ 2 రోజుల్లోనూ మంచి ఓపెనింగ్స్ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్లు కూడా పెంచారు కాబట్టి ఖచ్చితంగా బయ్యర్స్కి హ్యాపీగా ఉండే సినిమా అవుతుంది. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే సూపర్ డూపర్ హిట్ అవుతుందా, హిట్ నుంచి సూపర్ డూపర్ హిట్ అవుతుందా లేదా అనేది అన్ప్రెడిక్టబుల్. ఒకవేళ సూపర్ డూపర్ హిట్ అయితే, మిగతా సినిమాలతో కన్నా కూడా సూపర్ హిట్ అయితే మాత్రం రామ్ చరణ్ కెరీర్లో